హే గాయ్స్, హోప్ అందరు బాగున్నారనుకుంటున్నాను. సో ఈ వీడియోలో పేరు వెంకటేశ్వర స్వామి అని స్వయంభూగా వెలిసిన టెంపుల్కి మేము రీసెంట్గా వెళ్ళాము. సో ఆ డీటెయిల్స్, లొకేషన్ ఎలా వెళ్ళాలి అనేది క్విక్గా నేను చూపిస్తున్నాను. మీకు మ్యాప్స్లో కూడా ఈ లొకేషన్ అవైలబుల్ ఉంది. బట్ ఎవరైతే విజయవాడ సైడ్ నుంచి అలా వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఏ విలేజెస్లోకి కానీ అలా ఏం వెళ్ళాల్సిన పని లేదు. డైరెక్ట్ హైవే, మీకు కావలి దాకా వెళ్ళే హైవే ఉంటుంది కదా, అక్కడే మీరు అక్కడ దాకా వెళ్ళిపోయి స్ట్రైట్గా అక్కడ మీకు మధ్యలో ఒక్క చోట ఉలవపాడు అనే ప్లేస్, అలాంటి ప్లేస్ దగ్గర మీకు యూటర్న్ తీసుకునే ఆప్షన్ ఉంటుంది గాయస్. సో ఆ యూటర్న్ ఆప్షన్ దగ్గర మీరు కొంచెం చూసుకొని కరెక్ట్గా ఎక్కడ యూటర్న్ తీసుకోవాలనేది చూసుకోండి. మీకు మ్యాప్స్ పెట్టుకుంటే ఈజీగా ఐడియా వస్తుంది. సో యాజ్ ఆఫ్ నో ఈ వీడియోలో ఇక్కడ చూపిస్తుంది అయితే నేను ఏంటంటే, కావలి సైడ్ నుంచి ఎవరైతే విజయవాడ వస్తారో వాళ్ళకి డైరెక్ట్గా రోడ్ మీదనే లెఫ్ట్లో ఇలా ఉంటుంది అనమాట. ఇది జస్ట్ రోడ్ మీద అక్కడ మీకు నామము, వెంకటేశ్వర స్వామి నామము అవి కనిపిస్తున్నాయి. అండ్ అలానే టెంపుల్ది ఇలాగా ఒక చిన్న మండప్ పిల్లర్స్ లాగా వాళ్ళు పెట్టి ఉన్నారు. సో మీకు ఈజీగా కనుక్కోవడానికి ఆప్షన్ అయితే చాలా ఈజీగానే ఉంది. మ్యాప్స్ పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి ఇది ఒక ఫామ్ టైప్లో, సపోటా ఉంటుంది కదా, చీకు ఫామ్. సో అదనమాట, చాలా పెద్ద ఫామ్ ఉంది వెనకాల అయితే. బాగుంది ప్లేస్ అయితే, చాలా పీస్ఫుల్గా ఉంది గాయస్. మీరు ఎవరైనా కూడా విజిట్ చేయాలి అనుకుంటే యూ కెన్ ఆల్సో విజిట్. ఇక్కడ యాజ్ ఆఫ్ నో అయితే ఈ టెంపుల్ చిన్న స్టోరీ, లైక్ బ్యాక్ స్టోరీ ఏంటి అంటే, అక్కడ ప్రీవియస్గా అంట ఈ టెంపుల్ ఫామ్ అవ్వక ముందు అక్కడ కొన్ని డేస్ ఆ చెట్టు చుట్టూ పాము తిరుగుతూ ఉండిందంట. సో ఏంటి పాము ఇక్కడే తిరుగుతుంది అని చూస్తే అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం తవ్వి చూసారంట, ఆ చెట్టు చుట్టూనే తిరుగుతూ ఉంటే. సో తీరా తవ్విన తర్వాత ఇలాగా ఆ వెంకటేశ్వర స్వామి రూపం ఉంటుంది కదా, అది అలా వేరు షేప్లో అలా కనిపించింది నాకు ఎగ్జాక్ట్గా. ఒకసారి మీరు చూడాలి అనుకుంటే నేను ఒక చిన్న ఫ్యూ సెకండ్స్ స్నాప్ కూడా నేను ఇక్కడ వీడియో యాడ్ చేశాను, మీరు కూడా చూడొచ్చు. మంచిగా అనిపించింది. బట్ అండ్ అక్కడ తర్వాత నుంచి ఇంకా వాళ్ళు త్రవ్విన తర్వాత వెంకటేశ్వర స్వామి రూపం అక్కడ కనిపించిన దగ్గర నుంచి వీళ్ళు అక్కడ పూజ చేయడం అలాగా స్టార్ట్ చేశారు. సో ఎవ్రీ డే అక్కడ టెంపుల్ ఓపెన్లోనే ఉంటుందంట. కానీ అన్నదానం ఐ థింక్ సాటర్డే అండ్ సండే ఉండొచ్చు. మేము వెళ్ళిన రోజు సాటర్డే. సో ఆ రోజు అన్నదానం ఉంది. ఫుడ్ కూడా మంచిగానే ఉంది గైస్. సో మీరు కూడా ఎవరైనా ప్లాన్ చేయాలనుకుంటే చేయొచ్చు. అక్కడ వెనకాల ఆ ఫీల్డ్, ఆ ఫామ్ ఉంది కదా, సపోర్ట్, అది చాలా పీస్ఫుల్గా ఉంది గైస్. ఆ ప్లేస్ అంతా కూడా ఎవరైనా మీరు ఫ్యామిలీతో వెళ్ళినా, ఫ్రెండ్స్తో ఎప్పుడైనా జస్ట్ అలా మీరు అటు సైడ్ వెళ్తున్నా కానీ ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే టెంపుల్ని విజిట్ చేయొచ్చు. కంపల్సరీ మీకైతే ప్లేస్ పీస్ఫుల్గానే ఉంటుంది అనేది నా థాట్. సో ఇఫ్ యూ హ్యావ్ అ ఛాన్స్ యూ కెన్ విజిట్ దర్. I'll be attaching the location details in the description. So and also do subscribe the channel for more content. Thank you. Thanks for watching.